మనమిప్పుడు ప్రయాణిస్తున్నది తెలంగాణలోని చారిత్రక నల్గొండ జిల్లా వైపు. హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో సుమారు 110 కిలోమీటర్ల దూరంలో మనకు స్వాగతం పలుకుతుంది దేవరకొండ టౌన్. కాని మన గమ్యం ఈ ఊరు కాదు. ఈ ఊరిని కాపాడటానికి 100 ఏళ్ల క్రితం నిలబడిన ఆ రాతి కట్టడం చూడండి. చుట్టూ 7 కొండలు, మధ్యలో ఒక గంభీరమైన కోట, అదే దేవరకొండ కోట. ఈ రోజు మనమున్నది నల్గొండ జిల్లాలోని దేవరకొండ పట్టణంలో. ఒకప్పుడు రాచకొండ వెలమరాజుల కంచుకోట ఇది. కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన పద్మనాయకుల రాజధాని ఇది. ఈ రాళ్ల వెనుక దాగి ఉన్న ఆ చరిత్ర ఏంటి? ఈ 7 కొండల రహస్యం ఏంటి? పదండి ఆ చరిత్రను తవ్వితీద్దాం. దేవరకొండ కోట చరిత్ర కేవలం ఒక కోట కథ కాదు. అది తెలంగాణ పౌరుషానికి, రాజకీయ చతురతకు నిలువుటద్దం. కాకతీయుల పతనం తర్వాత బహమనీ సుల్తానుల దండయాత్రలను తట్టుకుని నిలబడిన రేచర్ల పద్మనాయకుల అద్భుత చరిత్ర ఇది. క్రీస్తు శకం 1323 ఓరుగల్లు పతనం. కాకతీయ సామ్రాజ్యం కూలిపోయింది. ఢిల్లీ సుల్తానుల దండయాత్రలతో తెలంగాణ అల్లకల్లోలంగా మారింది. నాయకుడు లేని ఆ సమయంలో ఈ గడ్డను రక్షించడానికి ముందుకొచ్చారు ముసునూరి నాయకులు మరియు రేచర్ల పద్మనాయకులు. రక్తం చిందించి రాజ్యాన్ని కాపాడిన రేచర్ల వెలమరాజుల వీరగాథ అదే దేవరకొండ కోట చరిత్ర. కాకతీయుల సేనానులుగా పనిచేసిన రేచర్ల సింగమనాయకుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన తర్వాత ఆయన కొడుకులు రాజ్యాన్ని 2గా పంచుకున్నారు. ఒకరు రాచకొండను పాలించగా, మరొకరు ఈ దేవరకొండను తమ కంచుకోటగా మార్చుకున్నారు. ఈ కోట చరిత్రలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పేరు మాదానాయుడు. రేచర్ల సింగమనాయుడి చిన్న కొడుకైన మాదానాయుడు క్రీస్తు శకం 14వ శతాబ్దంలో సుమారు 1380 ప్రాంతంలో దేవరకొండను తన రాజధానిగా చేసుకున్నాడు. ఇది మామూలు కోట కాదు, గిరిదుర్గం అంటే కొండల మధ్య నిర్మించిన కోట. 7 కొండల రక్షణ అంటే ఈ కోట చుట్టూ 7 కొండలు సహజమైన గోడల్లా ఉంటాయి. శత్రువు ఈ కోటను సమీపించాలంటేనే భయపడేలా దీన్ని తీర్చిదిద్దారు. మాదానాయుడు గొప్ప పండితుడు కూడా. ఆయన హయాంలోనే దేవరకొండ ఒక గొప్ప విద్యా కేంద్రంగా, సాంస్కృతిక నిలయంగా మారింది. రామాయణం వంటి గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాసిన పండితులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అప్పట్లో దక్కన్ పీఠభూమిలో 3 పెద్ద శక్తులు ఉండేవి. ఉత్తరాన బహమనీ సుల్తానులు, దక్షిణాన విజయనగర సామ్రాజ్యం, తీర ప్రాంతంలో రెడ్డి రాజులు. ఈ 3 మహాసామ్రాజ్యాల మధ్యలో ఒక బఫర్ స్టేట్ లాగా రేచర్ల రాజులు ఉండేవారు. తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి వీరు కొన్నిసార్లు బహమనీలతో, మరికొన్నిసార్లు విజయనగర రాజులతో పొత్తులు పెట్టుకుంటూ అద్భుతమైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. కాని చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్రీస్తు శకం 1458 ప్రాంతం దేవరకొండ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమిది. అప్పుడు దేవరకొండను పాలిస్తున్న రాజు లింగమనేడు బహమనీ సుల్తానుల కన్ను దేవరకొండ మీద పడింది. భారీ సైన్యంతో వచ్చి కోటను ముట్టడించారు. కోట లోపల ఆహారం, నీరు అయిపోతున్నాయి. ఓటమి తప్పదేమో అనుకున్నారు. అప్పుడు లింగమనేడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒరిస్సాను పాలిస్తున్న గజపతిరాజు కపిలేంద్ర దేవుడికి సందేశం పంపాడు. మాకు సాయం చేస్తే తెలంగాణను బహమనీల నుండి కాపాడవచ్చు అని కోరాడు. వెంటనే కపిలేంద్ర దేవుడు తన కొడుకు హంబీర దేవుడిని భారీ సైన్యంతో పంపించాడు. దేవరకొండ బయట భీకర యుద్ధం జరిగింది. ఒకవైపు రేచర్ల సైన్యం, మరోవైపు గజపతి సైన్యం కలిసి బహమనీ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించాయి. ఈ విజయం దక్షిణ భారత చరిత్రలోనే ఒక మలుపు. ఆ విజయం తరువాత దేవరకొండ కీర్తి దశదిశలా వ్యాపించింది. కాని కాలక్రమేణా వారసత్వ పోరులు, మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల కోట బలహీనపడింది. చివరికి కుతుబ్ షాహీలు గోల్కొండను కేంద్రంగా చేసుకుని బలపడటంతో దేవరకొండ తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఒకప్పుడు రాజుల ఖడ్గాల చప్పుళ్లతో మారుమోగిన ఈ కోట ఇప్పుడు నిశ్శబ్దంగా నిద్రపోతోంది. ఈ కోటలో ఇప్పటికీ మీరు చూడొచ్చు గ్రానైట్ రాళ్లతో కట్టిన పటిష్టమైన బురుజులు, ధాన్యాగారాలు, రహస్య మంచినీటి బావులు. ఇవి ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలు. దేవరకొండ ఇది కేవలం రాళ్లు రప్పలు కాదు, ఇది మన పూర్వీకుల పౌరుషం. బహమనీ సుల్తానులను గడగడలాడించిన వెలమ వీరుల చరిత్ర. దుర్గం రకం విషయానికి వస్తే ఇది గిరిదుర్గం. కాని కేవలం ఒక కొండ కాదు, 7 కొండల సమూహం. ఈ 7 కొండలను కలుపుతూ ప్రాకారాలు నిర్మించారు. కోటలో 3 అంచెల రక్షణ వ్యవస్థ ఉంది. దిగువ కోటలో సామాన్య ప్రజలు, సైనికులు నివసించేవారు. ఇక్కడ మీకు ఇప్పటికీ ఇళ్ల ఆనవాళ్లు,
చిన్న చిన్న రాతి కట్టడాలు కనిపిస్తాయి. మధ్య కోటలో ధాన్యాగారాలు, ఆయుధాగారాలు ఉండేవి. ఎగువ కోట, ఇది రాజులు ఉండే ప్రదేశం. అత్యంత సురక్షితమైనది. ఇక్కడికి వెళ్లడానికి మార్గం చాలా ఇరుకుగా, నిటారుగా ఉంటుంది. శత్రువులు గుంపులుగా రాలేని విధంగా దీన్ని డిజైన్ చేశారు. కోట ద్వారాలు విషయానికి వస్తే, కోటకు ప్రధానంగా తూర్పు, పడమర ద్వారాలు ఉన్నాయి. ముఖద్వారం వద్ద ఉన్న రాతి చెక్కిన హనుమంతుడి విగ్రహం విజయానికి చిహ్నం. మూల పురుషుడు రేచెర్ల సింగమ నాయకుడు. ఇతను కాకతీయ ప్రతాపరుద్రుడి దగ్గర సేనాని. కాకతీయ పతనం తరువాత స్వతంత్రుడయ్యాడు. సింగమనాయకుడికి 2 కొడుకులు, అనపోత నాయకుడు మరియు మాదా నాయకుడు. తండ్రి చనిపోయాక అన్నదమ్ములు గొడవపడలేదు. రాజ్యాన్ని 2గా చేసుకున్నారు. అనపోత నాయకుడు రాచకొండ రాజధానిగా పాలించగా, మాదానాయకుడు దేవరకొండ రాజధానిగా పాలించాడు. మాదానాయుడి గొప్పతనం ఏంటంటే, ఇతను కేవలం యుద్ధవీరుడే కాదు, గొప్ప దార్శనికుడు. దేవరకొండను ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాడు. ఈయన కాలంలోనే కోటలో చాలా నిర్మాణాలు జరిగాయి. బహమనీ సుల్తాన్, అలావుద్దీన్ అహ్మద్ షా లేదా హుమాయున్ షా తెలంగాణను ఆక్రమించడానికి ఖ్వాజా ఈ జహాన్ మరియు సికందర్ ఖాన్ అనే 2 కమాండర్లను పంపాడు. బహమనీ సైన్యం దేవరకొండను చుట్టుముట్టింది. కోటలో ఉన్నది అప్పటి రాజు లింగమనేడు. లింగమనేడుకు తెలుసు, తన చిన్న సైన్యంతో బహమనీల భారీ సైన్యాన్ని ఎదుర్కోలేనని. అందుకే ఆయన ఒడిశా గజపతి రాజు కపిలేంద్ర దేవుడి సహాయం కోరాడు. కపిలేంద్ర దేవుడు తన కొడుకు హంవీర దేవుణ్ణి పంపాడు. హంవీర దేవుడి సైన్యం అడవుల గుండా కొండల వెనుక నుండి వచ్చి బహమనీ సైన్యాన్ని ఆశ్చర్యపరిచింది. బహమనీ సైన్యం 2 వైపుల నుండి దాడి చేయడంతో చిత్తుగా ఓడిపోయింది. ఈ విజయం దక్షిణ భారతదేశ చరిత్రలో హిందూ రాజుల గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. నీటి వనరుల గురించి చూస్తే, కొండపైన నీరు దొరకడం కష్టం. కానీ ఇక్కడ వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద బావులు తవ్వారు. రాళ్ల మధ్య సహజంగా ఏర్పడిన గుంటల్లో నీరు నిలిచేలా చేశారు. ఇవి ఎండాకాలంలో కూడా ఎండిపోవు. దీన్నే స్థానికులు మహిమగా భావిస్తారు. కోటపైన రామాలయం మరియు శివాలయం ఉన్నాయి. వెలమ రాజులు శైవ మతాన్ని మరియు వైష్ణవ మతాన్ని రెండింటినీ ఆదరించారు. రేచెర్ల రాజుల తర్వాత ఈ కోట బహమనీల చేతికి, ఆ తర్వాత కుతుబ్ షాహీల చేతికి వెళ్ళింది. కుతుబ్ షాహీలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాక కొన్ని ఇస్లామిక్ శైలి కట్టడాలను జోడించారు. మీరు కోటలో చూస్తే హిందూ శిల్పకళతో పాటు పర్షియన్ స్టైల్ ఆర్చులు కూడా కనిపిస్తాయి. ఇది 2 సంస్కృతుల కలయికకు నిదర్శనం. చివరికి 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను జయించినప్పుడు దేవరకొండ కూడా ప్రాభవాన్ని కోల్పోయి క్రమంగా శిథిలమైపోయింది. దేవరకొండ రాజ్య స్థాపన వెనుక ఒక విషాద సంఘటన ఉంది. జల్లిపల్లి కుట్ర. రేచెర్ల వంశానికి మూలపురుషుడైన సింగమ నాయకుడిని జల్లిపల్లి కోట వద్ద సోమకుల తమ్మి నాయకుడు అనే శత్రువు మోసంతో చంపించాడు. సింగమ నాయకుడికి 2 కొడుకులు అనపోత నాయకుడు మరియు మాదా నాయకుడు. తండ్రి మరణంతో రగిలిపోయిన వీరు శత్రువులను సంహరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. మాదానాయుడి పాలన దేవరకొండ చరిత్రలో సువర్ణ అధ్యాయం. మాదానాయుడికి ఖడ్గనారాయణ అనే బిరుదు మాత్రమే కాదు, ఆయన గొప్ప పండితుడు కూడా. ఆయన భార్య నాగమ్మ పేరు మీద చెరువులు తవ్వించాడు. దేవరకొండను ఎంచుకోవడానికి కారణం అక్కడి భౌగోళిక స్థితి. చుట్టూ 7 కొండలు సహజ రక్షణ గోడల్లా ఉంటాయి. కోట నిర్మాణం పూర్తిగా సైనిక అవసరాల కోసమే జరిగింది. ఈ కాలంలోనే తెలుగు సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. శ్రీనాథుడు వంటి కవులు రేచెర్ల రాజుల ఆస్థానాలను సందర్శించేవారని ప్రతీతి. రేచెర్ల రాజులు కొన్నిసార్లు బహమనీలతో చేతులు కలిపి విజయనగర రాజులను ఎదిరించారు. మరికొన్నిసార్లు విజయనగరంతో కలిసి బహమనీలను ఎదిరించారు. వారి లక్ష్యం ఒక్కటే, తమ స్వతంత్రం కాపాడుకోవడం. ఎంత గొప్ప రాజ్యమైనా పతనం కాక తప్పదు. వెలమ రాజుల మధ్య ఐకమత్యం లోపించడం, రాచకొండ మరియు దేవరకొండ మధ్య సఖ్యత లేకపోవడం వీరిని బలహీనపరిచింది. బహమనీల ఆక్రమణ జరిగి 1475 ప్రాంతంలో బహమనీ సుల్తానులు మళ్లీ దాడి చేసి దేవరకొండను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. బహమనీ రాజ్యం ముక్కలయ్యాక కుతుబ్ షాహీలు ఏర్పడ్డారు. దేవరకొండ వారి ఆధీనంలోకి వెళ్ళింది. కుతుబ్ షాహీలు ఈ కోటను ఒక సైనిక స్థావరంగా మరియు జైలుగా వాడారు. శివాజీ మహారాజ్ సమకాలీనుడైన కన్నడ కవి అక్కన్న మరియు మాదన్నలను ఇక్కడ బంధించినట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. కోటలో ఇస్లామిక్ నిర్మాణాలు, మసీదులు ఈ కాలంలోనే కట్టబడ్డాయి. ముఖ్యంగా ఇక్కడి మసీదును కుతుబ్ షాహీ రాజు ఇబ్రహీం కులీ కాలంలో కట్టినట్లు చెబుతారు.
కోట ద్వారాలు చూస్తే వెలుపలి ద్వారం దాటగానే గణపతి విగ్రహం ఉంటుంది. రెండవ ద్వారం దగ్గర భైరవుని విగ్రహం ఉంటుంది. కోట ముట్టడి జరిగితే నెలల తరబడి బయటకు వెళ్లకుండా ఉండటానికి పెద్ద పెద్ద రాతి గదులు ఉన్నాయి. రామతీర్థం మరియు సీతతీర్థం అని పిలువబడే నీటి గుంటలు ఉన్నాయి. వీటిని ఒకదానితో ఒకటి అనుసంధానించే టెక్నాలజీ వాడారు. దేవరకొండ కోటలో గుప్తనిధుల గురించి స్థానికంగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏ కోటలో అయినా గుప్తనిధులు ఉన్నాయా అంటే కొట్టిపారేయలేం. దానికి బలమైన చారిత్రక కారణాలు ఉన్నాయి. దేవరకొండను పాలించిన మాదానాయుడు మరియు లింగమనేడు అత్యంత సంపన్న రాజులు. 1475లో బహమనీ సుల్తానులు మరియు ఆ తర్వాత వచ్చిన శత్రువులు కోటపై ఆకస్మిక దాడులు చేశారు. యుద్ధం ముంచుకొస్తున్నప్పుడు రాజులు తమ దగ్గర ఉన్న బంగారం, వజ్రాలు మరియు దేవాలయ ఆభరణాలను శత్రువుల చేతికి చిక్కకుండా ఉండటానికి రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టేవారు. 100 ఏళ్లు గడిచినా ఆ సంపద ఇంకా ఈ 7 కొండల మధ్య ఎక్కడో ఒకచోట మౌనంగా నిద్రపోతోందని స్థానికుల నమ్మకం. శత్రువులు కోటలోకి చొరబడినప్పుడు ముఖ్యమైన ఆభరణాలను, బంగారు విగ్రహాలను బావుల్లో పడేశారని ఒక కథనం. అందుకే ఇప్పటికీ కొంతమంది ఈతగాళ్లు, నిధి అన్వేషకులు రాత్రిపూట ఈ బావుల్లో దిగడానికి ప్రయత్నిస్తారని అంటారు. దేవరకొండ కోట నుండి రాచకొండ కోట వరకు ఒక రహస్య సొరంగ మార్గం ఉందని ప్రచారం ఉంది. రాజులు ఆపద సమయంలో పారిపోవడానికి ఈ మార్గాన్ని వాడేవారు. ఈ దారిలోనే కొన్ని రహస్య గదులు ఏర్పాటు చేసి అక్కడ లంకె బిందెలు దాచారని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ సొరంగ మార్గాలు రాళ్లతో మూసుకుపోయాయి. కాని ఆ సంపద అక్కడే చిక్కుకుపోయింది. కోటలో ఉన్న రామాలయం మరియు శివాలయం అడుగున నేలమాళిగలు ఉన్నాయని నమ్ముతారు. పురాతన కాలంలో దేవుడి ఆభరణాలను గర్భగుడి కింద దాచే సంప్రదాయం ఉండేది. మీరు ఈ కోటరాళ్లను గమనిస్తే కొన్ని చోట్ల వింత గుర్తులు కనిపిస్తాయి. పాము గుర్తులు, కత్తి గుర్తులు, సూర్యచంద్రుల గుర్తులు. ఇవి కేవలం అలంకరణ కోసం చెక్కినవి కావు. ఇవి నిధికి దారి చూపించే మ్యాప్స్ అనే నిధివేటగాళ్ల నమ్మకం. ఉదాహరణకు, ఒక రాయి మీద బాణం గుర్తు ఉంటే ఆ దిశలో తవ్వితే ఏదో దొరుకుతుందని అంటారు. నిజంగానే ఇప్పటికీ అమావాస్య రాత్రులలో ఇక్కడ క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. నిధి ఉన్న చోట నాగుపాము కాపలా ఉంటుందనేది మన నమ్మకం. దేవరకొండ కోటలో కూడా ఒక భారీ సర్పం రాత్రివేళల్లో సంచరిస్తుందని గొర్రెల కాపరులు చెబుతుంటారు. ఎవరైతే దురాశతో నిధి కోసం ప్రయత్నిస్తారో వారిని ఆ శక్తి భయపెట్టి తరిమేస్తుందట. దీనిని నాగబంధం అని కూడా అంటారు. అంటే ఆ నిధికి శాపం ఉంది, కేవలం సరైన వారసుడు మాత్రమే దాన్ని తీసుకోగలడు. అయితే ఈ కథల్లో ఎంత నిజముందో ఎవరికీ తెలియదు. దురాశతో చాలామంది కోటగోడలను పగులగొట్టి చరిత్రను ధ్వంసం చేస్తున్నారు. నిజమైన నిధి అక్కడ దొరికే బంగారం కాదు. 100 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసి మన చరిత్రకు సాక్ష్యంగా నిలబడిన ఈ రాతి కట్టడమే అసలైన సంపద. దీనిని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ విజయం దక్షిణ భారతదేశ చరిత్రలో హిందూ రాజుల గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. నీటి వనరుల గురించి చూస్తే కొండపైన నీరు దొరకడం కష్టం. కానీ ఇక్కడ వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద బావులు తవ్వారు. రాళ్ల మధ్య సహజంగా ఏర్పడిన గుంటల్లో నీరు నిలిచేలా చేశారు. ఇవి ఎండాకాలంలో కూడా ఎండిపోవు. దీన్నే స్థానికులు మహిమగా భావిస్తారు. కోటపైన రామాలయం మరియు శివాలయం ఉన్నాయి. వెలమ రాజులు శైవ మతాన్ని మరియు వైష్ణవ మతాన్ని రెండింటినీ ఆదరించారు. రేచర్ల రాజుల తర్వాత ఈ కోట బహమనీల చేతికి, ఆ తర్వాత కుతుబ్ షాహీల చేతికి వెళ్ళింది. కుతుబ్ షాహీలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాక కొన్ని ఇస్లామిక్ శైలి కట్టడాలను జోడించారు. మీరు కోటలో చూస్తే హిందూ శిల్పకళతో పాటు పర్షియన్ స్టైల్ ఆర్చులు కూడా కనిపిస్తాయి. ఇది 2 సంస్కృతుల కలయికకు నిదర్శనం. చివరికి 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను జయించినప్పుడు దేవరకొండ కూడా ప్రాభవాన్ని కోల్పోయి క్రమంగా శిథిలమైపోయింది. దేవరకొండ రాజ్య స్థాపన వెనుక ఒక విషాద సంఘటన ఉంది. జల్లిపల్లి కుట్ర. రేచర్ల వంశానికి మూలపురుషుడైన సింగమ నాయకుడిని జల్లిపల్లి కోట వద్ద సోమకుల తమ్మి నాయకుడు అనే శత్రువు మోసంతో చంపించాడు. సింగమ నాయకుడికి 2 కొడుకులు అనపోత నాయకుడు మరియు మాదా నాయకుడు. తండ్రి మరణంతో రగిలిపోయిన వీరు శత్రువులను సంహరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. మాదానాయుడి పాలన దేవరకొండ చరిత్రలో సువర్ణ అధ్యాయం. మాదానాయుడికి ఖడ్గనారాయణ అనే బిరుదు మాత్రమే కాదు, ఆయన గొప్ప పండితుడు కూడా. ఆయన భార్య నాగమ్మ పేరు మీద చెరువులు తవ్వించాడు. దేవరకొండను ఎంచుకోవడానికి కారణం అక్కడి భౌగోళిక స్థితి. చుట్టూ 7 కొండలు సహజ రక్షణ గోడల్లా ఉంటాయి. కోట నిర్మాణం పూర్తిగా సైనిక అవసరాల కోసమే జరిగింది. ఈ కాలంలోనే తెలుగు సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. శ్రీనాథుడు వంటి కవులు
రేచర్ల రాజుల ఆస్థానాలను సందర్శించేవారని ప్రతీతి. రేచర్ల రాజులు కొన్నిసార్లు బహమనీలతో చేతులు కలిపి విజయనగర రాజులను ఎదిరించారు. మరికొన్నిసార్లు విజయనగరంతో కలిసి బహమనీలను ఎదిరించారు. ఈ విజయం దక్షిణ భారతదేశ చరిత్రలో హిందూ రాజుల గొప్ప విజయాల్లో ఒకటిగా నిలిచింది. నీటి వనరుల గురించి చూస్తే కొండపైన నీరు దొరకడం కష్టం. కానీ ఇక్కడ వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద పెద్ద బావులు తవ్వారు. రాళ్ల మధ్య సహజంగా ఏర్పడిన గుంటల్లో నీరు నిలిచేలా చేశారు. ఇవి ఎండాకాలంలో కూడా ఎండిపోవు. దీన్నే స్థానికులు మహిమగా భావిస్తారు. కోటపైన రామాలయం మరియు శివాలయం ఉన్నాయి. వెలమ రాజులు శైవ మతాన్ని మరియు వైష్ణవ మతాన్ని రెండింటినీ ఆదరించారు. రేచర్ల రాజుల తర్వాత ఈ కోట బహమనీల చేతికి, ఆ తర్వాత కుతుబ్ షాహీల చేతికి వెళ్ళింది. కుతుబ్ షాహీలు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాక కొన్ని ఇస్లామిక్ శైలి కట్టడాలను జోడించారు. మీరు కోటలో చూస్తే హిందూ శిల్పకళతో పాటు పర్షియన్ స్టైల్ ఆర్చులు కూడా కనిపిస్తాయి. ఇది రెండు సంస్కృతుల కలయికకు నిదర్శనం. చివరికి 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను జయించినప్పుడు దేవరకొండ కూడా ప్రాభవాన్ని కోల్పోయి క్రమంగా శిథిలమైపోయింది. దేవరకొండ రాజ్య స్థాపన వెనుక ఒక విషాద సంఘటన ఉంది. జల్లిపల్లి కుట్ర. రేచర్ల వంశానికి మూలపురుషుడైన సింగమ నాయకుడిని జల్లిపల్లి కోట వద్ద సోమకుల తమ్మి నాయకుడు అనే శత్రువు మోసంతో చంపించాడు. సింగమ నాయకుడికి 2 కొడుకులు అనపోత నాయకుడు మరియు మాదా నాయకుడు. తండ్రి మరణంతో రగిలిపోయిన వీరు శత్రువులను సంహరించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. మాదానాయుడి పాలన దేవరకొండ చరిత్రలో సువర్ణ అధ్యాయం. మాదానాయుడికి ఖడ్గనారాయణ అనే బిరుదు మాత్రమే కాదు, ఆయన గొప్ప పండితుడు కూడా. ఆయన భార్య నాగమ్మ పేరు మీద చెరువులు తవ్వించాడు. దేవరకొండను ఎంచుకోవడానికి కారణం అక్కడి భౌగోళిక స్థితి. చుట్టూ 7 కొండలు సహజ రక్షణ గోడల్లా ఉంటాయి. కోట నిర్మాణం పూర్తిగా సైనిక అవసరాల కోసమే జరిగింది. ఈ కాలంలోనే తెలుగు సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. శ్రీనాథుడు వంటి కవులు రేచర్ల రాజుల ఆస్థానాలను సందర్శించేవారని ప్రతీతి. రేచర్ల రాజులు కొన్నిసార్లు బహమనీలతో చేతులు కలిపి విజయనగర రాజులను ఎదిరించారు. మరికొన్నిసార్లు విజయనగరంతో కలిసి బహమనీలను ఎదిరించారు. చరిత్ర పాఠాలు, రాళ్లగుట్టలు, రహస్యాలు ఇవన్నీ చూసి అలసిపోయారా? అయితే మీకోసం కోట కింద ఒక చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశం రెడీగా ఉంది. పర్యాటకుల కోసం ప్రభుత్వం ఇటీవల కోట పాదాల చెంత ఒక సరికొత్త పార్కును అభివృద్ధి చేసింది. ఎత్తైన కొండలు, ఆ రాతి కట్టడాలు చూసి అలసిపోయాక కాసేపు ప్రశాంతంగా గడపడానికి ఈ పార్క్ చాలా బావుంటుంది. పచ్చని చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా మరియు కూర్చోవడానికి మంచి సదుపాయాలు ఇక్కడ కల్పించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ కోట నీడన ఈ పార్కులో కూర్చుని తల పైకెత్తి ఆ గంభీరమైన కోటను చూస్తుంటే కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేం. ఇక ఈ పార్కులో కాసేపు సేదతీరి ఆ తీపి జ్ఞాపకాలతో ఆ చరిత్ర సాక్షిగా మన దేవరకొండ కోటకు బాయ్ చెప్పేద్దాం. చరిత్ర పాఠాలు, రాళ్లగుట్టలు, రహస్యాలు ఇవన్నీ చూసి అలసిపోయారా? అయితే మీకోసం కోట కింద ఒక చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశం రెడీగా ఉంది. పర్యాటకుల కోసం ప్రభుత్వం ఇటీవల కోట పాదాల చెంత ఒక సరికొత్త పార్కును అభివృద్ధి చేసింది. ఎత్తైన కొండలు, ఆ రాతి కట్టడాలు చూసి అలసిపోయాక కాసేపు ప్రశాంతంగా గడపడానికి ఈ పార్క్ చాలా బావుంటుంది. పచ్చని చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా మరియు కూర్చోవడానికి మంచి సదుపాయాలు ఇక్కడ కల్పించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ కోట నీడన ఈ పార్కులో కూర్చుని తల పైకెత్తి ఆ గంభీరమైన కోటను చూస్తుంటే కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేం. ఇక ఈ పార్కులో కాసేపు సేదతీరి ఆ తీపి జ్ఞాపకాలతో ఆ చరిత్ర సాక్షిగా మన దేవరకొండ కోటకు బాయ్ చెప్పేద్దాం. చెంత ఒక సరికొత్త పార్కును అభివృద్ధి చేసింది. ఎత్తైన కొండలు, ఆ రాతి కట్టడాలు చూసి అలసిపోయాక కాసేపు ప్రశాంతంగా గడపడానికి ఈ పార్క్ చాలా బావుంటుంది. పచ్చని చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా మరియు కూర్చోవడానికి మంచి సదుపాయాలు ఇక్కడ కల్పించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ కోట నీడన ఈ పార్కులో కూర్చుని తల పైకెత్తి ఆ గంభీరమైన కోటను చూస్తుంటే కలిగే ప్రశాంతత మాటల్లో చెప్పలేం. ఇక ఈ పార్కులో కాసేపు సేదతీరి ఆ తీపి జ్ఞాపకాలతో ఆ చరిత్ర సాక్షిగా మన దేవరకొండ కోటకు బాయ్ చెప్పేద్దాం.